హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. జనరల్గా ఫిష్ అంటేనే నీచు వాసన వస్తుందని చాలామంది తినడానికి ఇష్టపడరు. ఇంకా పిల్లలైతే అస్సలు తినరు. కానీ ఇలా స్నాక్స్లా చేసి పెట్టారంటే అసలు ఇది ఫిష్తో చేసామని కూడా ఎవరికీ తెలియదు. తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది ఫిష్ కూడా హెల్త్కి చాలా మంచిది. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇక్కడ నేను ఫిష్ బోండా తయారు చేయడానికి ముళ్ళు లేని చేప తీసుకున్నానండి. ఈ చేపకి మధ్యలో ముళ్ళు తప్ప అసలు ముళ్ళే ఉండదు. ముళ్ళు లేని చేప మాత్రమే తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకోవాలి. నీళ్లు మరుగుతుండగా చిటికెడు పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి. అలా కొంచెం వేడిగా మరిగినప్పుడు ఈ చేప ముక్కలన్నీ అందులో వేసుకొని ఉడికించుకోవాలండి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకొని చేప ముక్కల్లో ఉన్న నీళ్ళన్నీ వంపేసుకొని చేప ముక్కల్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న చేప ముక్కలంతా బాగా చల్లారిన దాకా ఉంచుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఇలా పైన ఉండే తొక్క అంతా తీసేసుకోండి. తొక్క చేప ముక్కలకు ఉండే ముళ్ళు కూడా తీసేయండి. ఎలా లేదన్నా మధ్యలో ఒక ముళ్ళు ఉంటుంది, ఆ ముళ్ళు కూడా తీసేయాలి. చూసారు కదా, బాగా ఉడికిన తర్వాత చేప ముక్కకు ఉండే తొక్క ఈజీగా వచ్చేస్తుంది. ముళ్ళు కూడా చాలా సింపుల్గా తీసేసుకోవచ్చు. ముళ్ళులు కూడా ఏమీ లేవు. నేను తీసుకున్న చేపకైతే మధ్యలో ఒక ముళ్ళే ఉందండి. ఇలా తొక్క అంతా సపరేట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇలా మొత్తం చేప అంతా ఇదే విధంగా తొక్క ముళ్ళు అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఆ చేప ముక్కలన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం చేప ముక్కలంతా మెత్తగా స్మాష్ చేసుకొని ఇందులో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. అంటే 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి. కారం ఎక్కువే పడుతుంది. కారం ఎక్కువ వేసుకుంటేనే నాన్ వెజ్కి బాగుంటుంది. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. చేప ముక్కల్ని ఇలా ఉడికించుకోవడం వల్ల నీచు వాసన అనేది ఉండదండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బియ్యం పిండి 1 స్పూన్ వేసుకోండి. పెద్ద స్పూన్ బియ్యం పిండి వేసుకోండి. బియ్యం పిండి కొంచెం ఎక్కువే వేసుకోవాలి. అలాగే ఇందులో శనగపిండి కూడా 1 పెద్ద స్పూన్ వేసుకోవాలి. పెద్ద స్పూన్తో శనగపిండి కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న వాటిని ఇలా బొండాల్లా చుట్టుకోవాలి. ఇలా ఈ విధంగా చుట్టుకున్నారంటే రౌండ్గా బాల్స్లా వస్తాయి. ఇప్పుడు నూనె కాగుతుంది కదా, నూనె కాగిన తర్వాత ఈ బాల్స్ అన్నిటిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ వీటిని టర్న్ చేయండి. అప్పుడే వెనక సైడ్ కూడా బాగా ఉడుకుతుంది. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. మరీ హైలో పెడితే మాడిపోతుంది. మధ్యలోని అంటే విడిపోతాయి కూడాని. ఇలా రౌండ్గా ఉండవు, మనం చేసినట్టుగా ఉండవు. చూసారు కదా, కలర్ కూడా చేంజ్ అయ్యాయి. ఇందులో నేను ఏ ఫుడ్ కలర్ కూడా వేయలేదు, అలా న్యాచురల్గానే చేశాను. ఇవి తినడానికి కూడా చాలా బాగున్నాయండి. ఈవినింగ్ స్నాక్స్లా చేసి పిల్లలకు పెట్టవచ్చు. ఇవి సాస్తో చాలా బాగున్నాయి. మా పిల్లలకి సాస్తో ఇచ్చాను, చాలా ఇష్టంగా తిన్నారు. ఇవి ఫిష్తో చేశానని కూడా అసలు గుర్తుపట్టలేదు, అంత బాగున్నాయి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.